నేను ఇక్కడ మనోళ్ళ గురించే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవులల్లా మార్పు లేని స్థితి ఏంటనంటే వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకోలేని స్థితి. ఇక్కడ వరకు అయితే ఓకే, గుళ్ళో వరకు అయితే బయటికి వెళ్తే అసలు ఆ వాక్యాన్నే ధ్యానించు, అసలు ఏం చెప్పింది ఏం చేసింది అనేదే మనకి గుర్తుండదు. అవునా కదా? ఈ లూదియా మరి ఎంత దైవభక్తి కలిగిన స్త్రీయో, కనబడటానికి భక్తి పరులు. మనంత భక్తి పరులు ఎవరూ లేరు. చక్కగా తెల్లని వస్త్రాన్ని ధరించుకొని నేనేముండనుకోండి బైబిల్ పట్టుకొని దేవుని వాక్యం చెప్పుకుంటా అనేక క్రియలు చేసినప్పుడు నేను దైవభక్తి కలిగిందన్నా, భయభక్తులు ఉండదన్నా. అలాంటి స్థితిలో ప్రతి ఒక్కరు కూడా కనబడుతున్నారు. అలాంటి స్థితి ఎవ్వరికి కూడా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోవాలి. బిడలని ఏ రీతిగా నడిపించుకోవాలి. ప్రభువా, నాకు తెలియని స్థితిలో నేను కనబడతాను అని దేవుణ్ణి అడగటం మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబం మార్పు లేదు, మారు మనసు లేదు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. యవన బిడ్డలు ఉన్నారు కదా, యవన బిడ్డలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని వెంబడి నడవాలి. నడిచినప్పుడే నువ్వు మరి నీ బిడ్డలు కానీ నువ్వు కానీ మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది. నీ భర్త నీ బిడ్డలో మారు మనసు పొందటానికి మరి అవకాశం ఉంటుంది. నీ విశ్వాసము ఎట్లుందంటే ప్రతి ఒక్కరిది ఉన్నంతసేపే, గుడిలో ఉన్నంతసేపే మన విశ్వాసం. గుడిలో నుంచి బయటకు వెళ్తే అసలు నువ్వెవరు, నేనే ఉన్నావు, దేవుడెవరు? నువ్వు మాట్లాడే విధానం నేర్చుకోవాలి, నీ పద్ధతి నేర్చుకోవాలి, నిన్ను బట్టి నీ పిల్లలు నేర్చుకోవాలి. కర్ర తీసుకొని కొట్టేంత లోపల పిల్లలు మారరు, తిట్టినంత లోపల పిల్లలు మారరు. కానీ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు జీవించు, ఆ వాక్యం ప్రకారంగా నీ కుటుంబాన్ని నడిపించు. అప్పుడు నీ పిల్లలు నీతో సరిగా ఉంటారు, ఏ చెడు మార్గానికి కూడా వెళ్ళరు. నేర్చుకోవాల్సింది ముందు తల్లులు తండ్రులు నేర్చుకున్నప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. అసలు తల్లులకి లేదు, పిల్లలకి లేదు. మన పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, ఏంటి లోకానుసారంగా ఆలోచిస్తే కాదు. కానీ మనం దేవుని విషయమై నా బిడ్డలు ఏ మార్గానికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, అయ్యా ఈ లోకము ఎంతో మైలముతో నిండి ఉన్నది, నా బిడ్డలను మంచి మార్గాన్ని నడిపించే మీరు తప్ప ఈ లోకంలో ఎవరో లేరు ప్రభు. నాకు కూడా అసాధ్యమైనది కదా, మీకు సాధ్యమైనదిగా, మీరేగా మంచి మార్గాన్ని నడిపించేది. మీ కాపుదల దయచేయమని నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి ఉంది. ఈ లూదియా విశ్వాసం చూడు, ఆమె హృదయంలో వాక్యం ఉన్నది కనుక ఆమె విశ్వాసము గలదైనని మీరు ఎంచితే ఆమె అంటుంది. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినైనా మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అర్థమవుతుందా? నేను దేవుని యందు విశ్వాసం ఉన్నదాన్ని అయితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి. ఆమె విశ్వాసాన్ని ఆమె తెలియజేస్తుంది. మన విశ్వాసాన్ని మనం తెలియజేయటానికి కూడా ఎటు నుంచి కూడా ఇంత ఆధారం లేదు. మనం చేసే పని కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రతకటానికి ఏ పనైనా చేయొచ్చు, తప్పు పని తప్ప.
అవునా కాదా? బ్రతకటానికి వంకర మార్గాలు ఎంచుకునేవారు చాలా మంది ఉన్నారు. అలాంటివి కూడా దేవునికి ఇష్టం కాదు. ఈమె ముగ్గు కూడా అమ్ముకొని బతుకుతుంది. చూడండి, దేవుని భయం ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి ముగ్గు అమ్ముకొని బతుకుతుంది. ముగ్గు ఎంత మనం ఎంత చీపుకు చూస్తాం ముగ్గు అమ్మవాళ్ళని, అవునా కదా? ఎంతో చీపుకు చూస్తారు ముగ్గు అమ్ముకునే వాళ్ళు. ముగ్గు అమ్ముకునేది అయినా కూడా ఆమె పేరు ఇక్కడ బైబిల్లో రాయబడిందంటే ఆమె ఎంత నీతి పరురాలు. అర్థమవుతుందా? మనం చేసే పనిని కూడా ఎంచుకోవాలి. ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా అడిగేయాలి. మనం అడిగేసేటప్పుడు ఇది మంచి పనా కాదా? నిన్న మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నా. తమ్ముడు హోటల్ పెట్టింది, ఇడ్లీ కొట్టు. దానికి ఎదురుగా ఇంకొక ఆయన పోటీగా ఆయన పెట్టిండు. ఆయన ఏం పెట్టిండు? ఇడ్లీ ఒక్కటే కాదు, సిగరెట్లు, ఇంకేంటి అయ్యేంటాయి, గుట్టకాలు, ఇంకేంటి మందు అన్నీ పెట్టిండు. అంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తారా, అక్కడికి వెళ్తారా? చెడు దగ్గరికి వెళ్తారు. మందు ఉంది అక్కడ కావాలంటే. అంటే మందు అమ్మటం మంచిదా? మంచిది కాదు. గుటకా మంచిదా? కాదు. సిగరెట్ మంచిదా? అవి పెట్టాలంటే ఎంతసేపు పెట్టగలుగుతూ? కానీ దేవుడు మనకి మంచి మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. కానీ అనవసరమైనవన్నీ మనం తెచ్చిపెట్టినాం అనుకోండి, మనకి వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే, బ్రతకటానికి ముగ్గైనా అమ్ముకొని బతకొచ్చు, కానీ చెడు మార్గానికి వెళ్ళకూడదు. మనమే చెడు మార్గానికి వెళితే రేపు మన పిల్లలు ఏం చేస్తారు? అమ్మా వాళ్ళ అబ్బాయి ఊకెంత నవ్వుతుంటాడు, పశువు నవ్వుకుంటూ వస్తుంటాడు. అంటే ఆ కొట్లో ఉంది మందు, ఆ కొట్లో ఉంది సిగరెట్లు, ఆ కొట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తాగేది వాళ్ళే తాగి చెడిపోతే ఎవరినో చెడగొట్టాలని మనం చూస్తే మన కుటుంబమే చెడిపోతుంది అన్న ఆలోచన ఎందుకు లేదు? అవునా కదా? అలాంటి వాటినన్నిటిని పెట్టి మనం వాళ్ళని చెడగొట్టే కంటే ఏదో ఇడ్లీయో పొడ్లియో అమ్ముకొని బ్రతకటం మంచిది కదా. మేమిద్దరం అనుకుంది అదే నిన్న. వద్దులే ఈ రీతిగా. కొంతమంది శుభ్రంగా ఉండేది చూస్తారు, అవన్నీ పెట్టినా చచ్చారు, రోత ఊస్తారు, సిగరెట్లు వెళ్తారు. ఇదంతా గలీజు మనకు ఎందుకు అనుకొని మేమిద్దరం ఇది సాగిన వరకు చేసుకోమని మాట్లాడుకోవటం జరిగింది. అంటే ముగ్గమ్ముకునే ఒక స్త్రీ దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉందో, ఎంత మంచి మార్గాలు నడుపుతుందో, తన కుటుంబాన్ని ఎందుకు నడిపించుకోదు? అన్నా కదా, మనం ముగ్గ అయినా అమ్ముకొని బతుకుతాం కానమ్మా, చెడు మార్గానికి వెళ్ళబాకు బిడ్డ, చెడు మార్గానికి వెళ్ళబాకు కొడుక అని పిల్లలకి చెప్పుకునితే లేదా? ఆమె కూడా ఒకవేళ చెడు మార్గానికి వెళ్ళింది అనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? రేపు అదే పని చేస్తారు. ఎవరు? నేనే పని చేస్తే నా పిల్లలు అదే పని చేస్తారు. అవునా కదా? అంటే మన కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించుకోవాలి అనే దాన్ని మనం నేర్చుకోవాలి. ఈ ముగ్గు అమ్ముకునే స్త్రీ కుటుంబాన్ని అంతా మార్చుకుంది. దేవుని యందు భయభక్తులుంచి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి లక్ష్య పెట్టి ఆ కుటుంబాన్ని రక్షించుకుంది. చివరిగా ఇంకో మాట చూద్దాము. సామెతలో 14:1 మనకు తెలిసిన మాట. అది సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. చూసారా అందులో? మోడురాలు తన చేతులతో తన ఇల్లు గోడబెరుకు. ముందు చదవా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు గోడబెరుకు. జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట? జ్ఞానవంతురాలు ఏం చేసిద్ది? తన ఇల్లుని కట్టుకునేది. అంటే ఏంటి ఇల్లు కట్టుకోవడం అంటే? మనకు చాలాసార్లు చెప్పిన
డాబాలు అంతస్తులు కాదమ్మా. కుటుంబాన్ని కట్టుకోవటమే ఇల్లు. అవునా కదా? కుటుంబాన్ని కట్టుకోవాలి, బిడ్డలని భర్తని ఒక మంచి మార్గాన నడిపించుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. నేను మీకు ఒకటి చెప్తున్న, చాలా మంది చేసేది ఏంటనంటే, ఎవరైతే దేవుని నిజంగా అర్థం చేసుకొని ఉంటారో వాళ్ళు లోకానుసారంగా నడవరు. అవునా కదా? దేవుని ఇష్టంగా నడుస్తారు. ఒక పని తప్పు చేసినా నేను కాదన్న కానీ ఒక పని తప్పు చేస్తారు, కానీ దాన్ని చక్కబెట్టుకోవటానికి దేవుని పాదముల దగ్గర కూర్చుంటారు. మళ్ళీ ఆ తప్పు నేను చేయకూడదు అని. కానీ తప్పు మీద తప్పు చేసుకుంటా ఇల్లుని పాడు చేసుకునే అవకాశం ఎవరికి ఉందని అంటే మోడురాలకు ఉంటుంది. మోడురాలు నా బిడ్డలు ఎడిపోతే ఎటుపోతే నాకేంటి, నా భర్త ఉంటే చాలు. మొన్న సత్తుపల్లిలో గొడవ జరిగింది మా కొట్టు పక్కనే. మీకు ఏరే ఉద్దేశం చెప్పట్లేదు, ఆళ్ళ గొడవలు ఏళ్ళ గొడవలు అని చెప్పటం, ఎందుకంటే అర్థం అవటా చెబుతుంది. భర్త భార్యలకి వ్యభిచారం కాడ గొడవ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏం చేసిండు, భార్యని మందలించట్ల, బిడ్డలని కడుపును పిల్లలను కూడా మందలించట్ల. ఏమైతే మట్టుకి ఏమంటుందంటే, పిల్లలు తప్ప నాకేం వద్దు ఆంటీ, నా పిల్లలు నాకు కావాలి. నేనన్నా పిల్లలను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టు. చేయలేక ఆయన అంతటికి ఆయనే ఒకవేళ వస్తాడేమో అని అంటే, అమ్మో నేను అస్సలు వదిలివేయనంటీ, నా పిల్లలు లేకపోతే నేను అసలు బతకలేనంటీ, ఏ పనైనా చేసి నా పిల్లలను నేను బతికించుకుంటూ కానీ నా పిల్లల్ని విడిచిపెట్టను అని అంటుంది. అంటే ఆమె జ్ఞానం ఏంటంటే, నా కడుపును పుట్టిన బిడ్డలని నేను వదిలిపెట్టను, నేను విడిచిపెట్టను, ఏదేమైనా సరే అని ఏం చెప్తుంది, బిడ్డల కోసం కడుపు కాల్చుకుంటుంది. పెట్టేవాళ్ళు లేరు, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, పాపం చూసేవాళ్ళు లేరు, ఏడుతుంది, దుఃఖపడుతుంది. నా కళ్ళం నీళ్ళు తిరిగిపోయినాయి ఆమె ఏడుతుంటే, అంత చిన్న వయసు. అలాంటి మనిషి చక్కగా దేవుని నమ్ముకమ్మా, నీ కుటుంబాన్ని గడతడని చెప్తే, ఆ అమ్మాయి ఎదువరకు దేవుని నమ్ముకున్నదే కానీ వాళ్ళ స్థితిని బట్టి మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టడం జరిగింది. అయితే మోడురాలనుకోండి, నాకొద్దు ఈ పిల్లలు వద్దు, ఈ భర్త వద్దా అన్నదనుకోండి, ఆ పిల్లలు ఏమైపోతారు? అవునా కదా? అనాథులు అయిపోతారు. ఆ స్థితిలో మనం ఉండకోకుండా జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అన్నట్లుగా మనం ఇల్లుని చక్కబెట్టుకోవటానికి, అసలు ఒక స్త్రీగా మనం పుట్టింది ఎందుకు? ఏమో ఇల్లుని చక్కబెట్టుకోవటానికేగా, బిడ్డలని కనటానికి, ఆ బిడ్డలని చక్కబెట్టుకోవటానికి, ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకోవటానికి. అవునా కదా? వచ్చే భర్త పనికి వెళ్ళటం బాధ్యత పురుషుడిదేంటి, ఆయన పనికి వెళ్ళాలి, ఆయన డబ్బు సంపాదించాలి, కుటుంబం కొరకు ఆయన ఆ డబ్బులని ఖర్చు పెట్టాలి. ఆడది చేయవలసిన పని ఏంటనంటే సంసారాన్ని చక్కబెట్టాలి. అర్థమైందా? ఆ సంసారాన్ని చక్కబెట్టకపోతే అదేమైపోద్ది? కూలిపోద్ది. అవునా కదా? చాలా మంది ఏం చేస్తారంటే, అసలు నాకు ఆ సంసారంతో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. ఈ రోజుల్లో ఇక్కడ మనం ఈ రోజులొద్దు ఆ రోజులొద్దు, బైబిల్లో ఉన్నదే. అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు ఏదోను తోటలో నుంచి బయటికి పంపించినప్పుడు ఆయన దేవుడు వాళ్ళని శపించింది ఏంటి? మీకు ఏమైనా గుర్తుందా? చెప్పండి. భూమిని స్వద్ధపరిచి పండించి తినమండు. స్త్రీని ఏం చేయమండు? బిడ్డలను గని భూమిని నింపండి అండు. అవునా కాదా? మరి అలాంటి స్త్రీలుగా ఉన్న మనము ఏం చేయాలి? ఇప్పుడు
కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు మొర పెట్టాలి. ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నారు ప్రతి ఒక్కరూ. నేను ఇందాక అదే సంతోషపడ్డా. నేను వచ్చినప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు చూసి వెళ్తున్నారు అందరినీ చూసుకుంటుంటే. అవునా కదా? ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నారు, వారు ఒక వయసులో ఉన్నారు. వారు అడుగు ఎటు తడబడిద్దో మనకు తెలియదు. వారి ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. వారి తలంపులేంటో మనకు తెలియదు. మనం ఏం చేయాలి? నీకు తెలుసా? తల్లిగా నీకు తెలుసా? తండ్రిగా నీకు తెలుసా వాళ్ళ ఆలోచనలు? వాళ్ళు ఎటు వెళ్ళేది నీకు తెలుసా? అమ్మ నేను సెంటర్కి వెళ్తున్నా అంటున్నారు. సెంటర్కే వెళ్తున్నారా? లేకపోతే ఎవరింటికన్నా వెళ్తున్నారా? ఏ సినిమా కన్నా వెళ్తున్నారా అనేది మనకు తెలియదు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. నా కొడుకుని, నా కుమార్తెని మంచి మార్గంలో నడిపించు ప్రభువా. అది నీకు తెలుసు. నువ్వు చూసే దేవుడివి, నువ్వు వినే దేవుడివి, నువ్వు నడిపించే దేవుడివి నువ్వే. కాబట్టి నువ్వే నా పిల్లలని మంచి మార్గంలో నడిపించు అని నువ్వు ప్రార్థన చేసుకుంటా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకునే బాధ్యత ప్రతి ఒక్క స్త్రీకి ఉంది. అవునా కదా? పొరుగో అని మనం పనికి వెళ్ళినా, ఇంత డబ్బులు తెచ్చినా, ఇంత వాళ్ళకి అయ్యి కొనిపెట్టినా ఉపయోగం ఏముండదు. నేను అనేది అదే, మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. పని చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ చేయగలిగిన వారు చేయండి, చేయలేని వారు మరి ఇళ్ళకాడ ఉండండి. ఎక్కడున్నా కూడా మీరు దేవునికి ప్రార్థించే వారిగా ఉండండి. దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండబాకండి. దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండండి. దేవునితో నడిచేవారిగా ఉండండి. దేవుని కేకలు పెట్టి అడిగేవారిగా ఉండండి. ప్రతి ఒక్క స్త్రీకి, హిందువులైనా అన్ని జనులైనా ఎవరైనా చెప్పేది ఒకటే, ఏంటి మగోడికి మగోడు దేవుణ్ణమ్మా తెచ్చి అత్తడు, చేయవలసింది ఎవరు? ఆడది. అవునా కాదా? మనమంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళం కాబట్టి మనం కూలి చేస్తున్నాం. ఇంకొకళ్ళు కూలి చేస్తారా? ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి. ఇదివరకు కట్టడి ఎట్టుంది? స్త్రీ ఇంట్లో ఉండి చక్కబెట్టుకోవటమే. అట్టుండమని నేనైతే చెప్పను, కానీ మళ్ళీ ఆ లోకానికి వెళ్ళక్కర్లేదులే. కానీ దేవుణ్ణి వెంబడించడం మర్చిపోవద్దు. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోవద్దు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టవద్దు. ఆదివారం ఆరాధన అసలు విడిచిపెట్టవద్దు. మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, నేను ఈ మందిరం అని చెప్పట్లేదు. ఏ మందిరానికి వెళ్ళినా ఆదివారం ఆరాధనలో ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మొత్తం విడిచిపెట్టేసి మరి మనం లోనే ఉండిపోతే మన ఏమైపోతుంది? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగలిగిన నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దీనురాలని, దరిద్రాలని, ఆయా ఈ బలహీనురాలని బలపరిచి మాట్లాడించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఆయా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించి, ఆయా ఇంకా మరుగైన మాటలు, మరమైన మాటలు తెలియజేసి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరూ ఎన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచుకొని వారి కుటుంబము కొరకు ప్రభువా ఆ వాక్యం ప్రకారంగా బిడ్డలను నడిపించుకోవటానికి కావాల్సిన తెలివిని, జ్ఞానమును, బుద్ధిని దయచేసి అన్ని విషయాల్లో వారికి నాకు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.